ఎల్ఐసికి పైసలు కట్టలే రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, రైతు బీమాకు మించిన పథకం ఉంటుందా? దేశం మొత్తం మెచ్చుకున్నది. కానీ ఇలా కేసీఆర్ గారు పెట్టిండని చెప్పి దాన్ని రద్దు చేయడం నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎల్ఐసికి డబ్బులు కట్టక 5 నెలల నుంచి ఇప్పుడు రైతు బీమా పథకం కూడా ఆగిపోయింది. రైతు బంధుబాయే, రైతు బీమా బాయే. ఎరువులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎరువులకు ఇబ్బంది ఉండేనా? అసలు లైన్లు కట్టినమా? రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇవాళ ఎరువులకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఎరువులు కూడా రాకపోయాయి. ఇక 4వది వడ్ల సంగతి. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, తరుగు లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా వడ్లు కొన్నారా? ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెట్టుడే. 43 కిలోలు పెడితేనే మేము దించుకుంటామంటున్నారు. 43 కిలోలు పెడితే 5 కిలోలు పోనేవాయి. ఇంత జోకినాక వాడు 15 రోజుల దాకా దించుకోడు. 15 రోజుల్లో ఆడికి పోయే వరకు దాని బరువు తగ్గుతుంది. మళ్ళా మిల్లోళ్ళు కటింగ్ పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి. రైతులైతే పాపం 40 రోజులు 50 రోజులు వడ్లు అమ్ముకోవడానికి, మక్కలు అమ్ముకోవడానికి ఇవాళ పడిగాపులు కాసింది. కొన్ని చోట్ల సంచులు సెదలు పట్టినాయి. సెదలు పట్టినా కూడా వడ్లు కొనే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఏది చూడండి మీరు, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, వడ్లు కొనమంటే సుక్కలు చూపిండ్రు, యాసంగి పంటకు బోనస్ ఎగ్గొట్టిండ్రు, ఈ రకం ఎరువులు దొరకలేవు. ఇప్పుడే మా పెదపాపాయిపల్లి సర్పంచ్ నాకు కలిసిండు, దయాకర్ రెడ్డి అనుకుంటా, రంగరంగ కలిసిండు. అన్న కరెంటు 11 గంటలే వస్తుంది అన్నాడు. అంటే 24 గంటల కరెంటు బాయ్. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు దయాకర్ రెడ్డి చెప్తుండు 11 గంటలే బాయి కాడ కరెంట్ వస్తుంది అంటుండు. మరి ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అని ఒక కొత్త డిస్కామ్ పెట్టిండు. ఇప్పుడు మీ ఎన్పీడీసీఎల్ కింద ఉంటాం మనం హుజురాబాద్. ఇంకో నెల 15 రోజులైతే ఎన్పీడీసీఎల్ పై రైతు డిస్కామ్ రాబోతా ఉంది. ఆ రైతు డిస్కామ్ అమల్లోకి వస్తే ఇప్పుడు వచ్చిన 11 గంటలు కూడా రాదు, 5-6 గంటల కరెంటే వస్తుంది రైతులకు. ఇది నేను ఉత్తగా చెప్తలేను. ప్రభుత్వం జీవో నంబర్ 8 అని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏం చెప్పిందంటే రైతు డిస్కామ్ కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తాము, సోలార్ పవర్ కేటాయిస్తాము అన్నాడు. సోలార్ పవర్ పొద్దుగాల ఎండగొడితే 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. అంటే ఇక రైతుకు 24 గంటలు ఉండదు, 6-7 గంటల కరెంటుకే రాబోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ రైతు డిస్కామ్ పేరిట 24 గంటల ఉచిత కరెంటుకు ఉరేస్తున్నాడు, రైతుల్ని ఆగం చేస్తా ఉన్నాడు. అయినా ఇంకా రైతులు ఎవరు నోటేస్తారా? కరెంటు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఎరువులు రావాయే, వడ్లు కొనవాయే. ఇంకా ఎవరైనా రైతు అనే వాళ్ళు ఓటేస్తారా? అందుకే నేను అన్నా, ఇంకా రైతు అనే వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఏం మాట్లాడినా అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి? నేను నిన్ననే చెప్పిన, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది జాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ చౌకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా?
మా అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర ఈ లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట, విద్యార్థుల మాట, నిరుద్యోగుల మాట, రైతుల మాట, అవ్వాతాతల మాట, అక్కా చెల్లెళ్ళ మాట, మాట ఎవరిదైనా అందరిది ఒకే మాట, మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. ఇలా ప్రజల్లో స్పష్టత వచ్చింది. మరి మనం కూడా మంచిగా గట్టిగా పనిచేద్దాం. ఇవాళ తమ్ముడు కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు. మొన్న డంప్ యార్డ్ హుజురాబాద్లో పెట్టద్దని అద్భుతమైన పోరాటం మీరు అందరు కలిసి చేసిండ్రు. గట్టికి కొట్లాడితే బిడ్డ నువ్వు బంద్ పెట్టవా, నీ మీద సిఐడి కేసు పెట్టమని బెదిరించిండ్రు, అక్రమ కేసు పెట్టి సిఐడి ఆఫీస్కు పిలిచిండ్రు. అయినా భయపడలే, పోరాటం ఆపలే. తప్పకుండా మీ డంప్ యార్డ్ విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో కౌశిక్ మాట్లాడతాడు, మేం మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని కూడా మనం చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని డబ్బుల కోసం, నిధుల కోసం కౌశిక్ మీకు మాట ఇచ్చిండు. 100% మళ్ళొచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ హుజురాబాద్ కు కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుందాం. కాంగ్రెస్ చేసేదేం లేదు. ఇలా కాళేశ్వరం గురించి కూడా పెద్దలు చెప్పిన నేను వాళ్ళకి బోను, కానీ అసలు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ రిపేర్ చేస్తలేరు. మొన్నటిదాకా కొట్టుకపోయింది అన్నారు, ఇప్పుడేమో రిపేర్ చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జూలైలకు బోనే పడుతుంది, వర్షాలు స్టార్ట్ అవుతాయి అంటే ఈ సీజన్ పోయినట్టే కదా. మళ్ళా సీజన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి 3.5 ఏళ్ళు నిండుతాయి. ఇప్పటి వరకు టెస్టులే పూర్తి చేయలే వీళ్ళు. టెస్టులు పూర్తి అయ్యేది ఎప్పుడు, డిజైన్ అయ్యేది ఎప్పుడు, టెండర్లు పిలిచేది ఎప్పుడు, దాన్ని మరమ్మతు చేసేది ఎప్పుడు? అంటే వీళ్ళు 5 ఏళ్ల లోపల వీళ్ళు కనీసం మేడిగడ్డకు మరమ్మతు కూడా చేసే పరిస్థితి లేదు. మళ్ళా మనం వస్తాం, మేడిగడ్డ మరమ్మతు చేసుకొని బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ దాని విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లికెళ్ళే నడిపినాం, కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్కెళ్ళే నడిపినాం. కాలం కానప్పుడు కూడా తెలంగాణకు ఇబ్బంది ఉండొద్దని కేసీఆర్ గారు 3వ సోర్స్ మేడిగడ్డ దగ్గర పెట్టిండ్రు. 3 పెట్టిండు కాళేశ్వరంలో కేసీఆర్ గారు. కాలం మంచిగా అయితే కరెంటు బిల్లు ఎక్కువ రావద్దని నడిమిట్ల మేడిగడ్డకే మన మిడ్ మానేర్కెళ్ళే మోటార్లు నడపాలని. జర యావరేజ్ పడిపడనట్టుగా కాలం అయితే ఎల్లంపల్లికెళ్ళే మోటార్లు నడుపుకోవాలన్నాడు. ఎక్కడ కాలం కాకపోతే